5వ అధ్యాయం. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. ఒక్కొక్క వచనం చదువుకుందాం. ఇది 2 భాగాలుగా ఉంది. 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు, తర్వాత ఒక 18, 17 వచనాల దాకా ఉన్నాయి. కుదిరితే మొత్తం చదువుకుందాం, లేదంటే 11 వచనాల వరకు చదివి ముగించుకుందాం అండి. మొదటి వచనం: సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. తెస్సలోనికయ సంఘానికి పౌలు ఓ విషయాన్ని ముగింపులో చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం? ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది, దాని గురించి మీకు రాయనక్కర్లేదు. అంటే మీకేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే అన్నట్టుగా ఆ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంట, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియదు. మనకి బాగా తెలిసిన ఒక విషయాన్ని తిరిగి సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆ లెటర్ ముగింపులో ఆయన చెప్తూ ఉన్నాడు. మీకేం కొత్తగా ఏం చెప్పవసరం లేదు, మీకేమి గుర్తు చేయనవసరం లేదు. మీకు ఒక విషయం బాగా తెలుసు. ఏంటి ఆ విషయం? రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చుననే సంగతి. ఏ విషయం? రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభు దినం వచ్చునని. మనం క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పాలంటే దేవుని యొక్క రెండవ రాకడ గురించి ఇప్పుడే వింటున్నామండి. మేము ఇప్పటివరకు అసలు మాకు తెలియదండి, మేము వినలేదండి, అసలు మాకు తెలీదు, మేము ఇప్పుడే వింటున్నా అన్న వాళ్ళం మనలో ఎవరైనా ఉన్నామండి? ఎవరన్నా ఉన్నారా? లేరు కదా. ఒక్కళ్ళు కూడా చెయ్యెత్తలేరు. అంటే మనందరికీ ఎలా తెలుసది? బాగుగా తెలుసు. ఇక్కడ చెప్పబడింది కదండి, మీకు బాగుగా తెలుసు అంటే చాలా డీప్గా తెలుసు, చాలా బాగా తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు? ఎప్పటి నుంచి మనం ప్రభువుని అంగీకరించామో అప్పటి నుంచి మనకి తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచో తెలుసు. మనం ప్రభువుని ఎరిగిన దగ్గర నుంచి మనం బాగా ఎరిగిన విషయం ఏంటంటే ఆయన తప్పకుండా వస్తాడు. ఎలా వస్తాడు? రాత్రివేళ దొంగ ఎలా వస్తాడో అలా అకస్మాత్తుగా ఆయన వస్తాడనే సంగతి మీకు బాగా తెలుసు. మనకెవరూ మరలా దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 3వ వచనం చూస్తే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించిన గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. మనకేమో ఆ విషయం బాగా తెలుసు, కానీ దేవుని ఎరగని వారికి ఆ విషయం తెలీదు అనే సంగతి 3వ వచనంలో స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. వాళ్ళకేం తెలీదు దేవుడు వస్తాడని, దేవుని నమ్మిన వాళ్ళని తీసుకెళ్తాడని, ఆయన రాకడ ఉంటుందని, ఆయన మధ్యాకాశానికి దిగొస్తాడని, బ్రతికి ఉన్న వాళ్ళందరూ అలాగే వెళ్ళిపోతారని, చనిపోయిన వాళ్ళందరూ సమాధుల్లో నుంచి లేస్తారని, ఒక కడబూర శబ్దం వినబడుతుందని, అది దేవుణ్ణి ఎరిగిన వారికే వినబడుతుందనే సంగతి ఎవరికి తెలీదు? లోకులకి తెలీదు. అక్కడ ఆ పదం భలే ఉంది కదా, లోకులకి ఆ సంగతి తెలీదు. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంట? అసలేం దాని గురించిన చింత, అవగాహన, భయం లేకుండా ఉంటారు. ఏమనుకుంటారంట వాళ్ళు? అసలేం భయం లేదు, అంతా బాగానే జరుగుతుంది, అంతా హ్యాపీగానే ఉంది, అంతా సాగిపోతుంది అనుకుంటారంట. భయమేమీ లేదు, చాలా నెమ్మదిగా ఉందని వాళ్ళు చెప్పుకొంచూ ఉండగా, అంటే వాళ్ళ పరిస్థితులన్నీ చక్కగానే ఉన్నాయి, అంతా హ్యాపీగానే సాగుతుంది అని వాళ్ళు చెప్పుకుంటూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. పురుటి నొప్పులు గర్భిణీ స్త్రీకి ఎప్పుడు వస్తాయో ఎవరికన్నా తెలుస్తుందా? ఆమె కన్నా తెలుస్తుందా? తెలియదు కదా. ఇంట్లో పెద్దవాళ్ళ అమ్మా నాన్నకి తెలుస్తుందా?
ఎంతో ప్రేమించే భర్తకు తెలుస్తుందా? తెలియదు. ఎప్పుడు గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు వస్తాయో, ప్రసవ వేదన కలుగుద్దో ఎవ్వరికీ తెలియదన్న సంగతి మనకి ఎంత బాగా తెలుసో, కానీ లోకానికి ఆ సంగతి తెలియదు. కాబట్టి వాళ్ళంతా బాగానే ఉంది అనుకున్న టైంలో సడన్గా గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు వచ్చినట్టుగా అకస్మాత్తుగా వాళ్ళ మీదకి ఏమొస్తుందంట? నాశనము అనే మాట. అకస్మాత్తుగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇక్కడ 2 విషయాలు. మనకేమో దేవుని రాకడ వస్తుందని, తప్పకుండా ఆయన వస్తాడని, ఆయన ఎరిగిన వారిని తనతో పాటు తీసుకెళ్తాడని మనందరికీ ఎలా తెలుసు? బాగా తెలుసు. చెప్పండి. బాగా తెలుసు. బాగా తెలుసు. బైబిల్లో ఇంకేదన్నా విషయం తెలిసినా తెలియకపోయినా ఇది మాత్రం మనందరికీ బాగా తెలుసు. బైబిల్ మనం చదివినా చదవకపోయినా, చదవగలిగిన కొంతమంది చదవలేరు కదా, వాళ్ళకు కూడా ఈ విషయం ఎలా తెలుసు? బాగా తెలుసు. ఏమని? దేవుని రాకడ వస్తుందని, లేదంటే మనం చనిపోతామని. దేవుని రాకడ వస్తుందని, దేవుడు తనని ప్రేమించే వారిని తనతో తీసుకెళ్తాడని తెలియని ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు? లోకులు. కానీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఆకస్మికంగా దేవుని రాకడ జరిగినప్పుడు వాళ్ళ మీదకి నాశనము వస్తుంది. వాళ్ళని తప్పించే వాళ్ళు ఇంకెవరు లేరు. నాశనం అనే మాట అది చాలా భయంకరమైన మాట. మరణం కంటే చాలా భయంకరమైంది అని నిన్న మేము ఫోన్లో ప్రేయర్ చేసుకున్నప్పుడు ఈ మాటలు చెప్పుకున్నాం. ఎలాంటి నాశనం అంటే అది చనిపోతే నయం అనిపించుకునే అంత నాశనం. ఈ నాశనం బ్రతకడం అనవసరం అనిపించే అంత నాశనం అన్నమాట. ఇంక బ్రతకడం కంటే చస్తే మేలు అనిపించుకునేలాంటి జీవితం, అలాంటి నాశనం వాళ్ళ మీదకి ఎలా వస్తుంది? అకస్మాత్తుగా వస్తుంది. దానికి ఏం ఉదాహరణ చూపించబడింది? గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు వచ్చినంత అకస్మాత్తుగా. అయ్యో ఇప్పుడే అన్నం పెట్టానండి, ఇప్పుడే అలా నడుము వాల్చిందండి, ఇప్పుడే అలా ఆయన వచ్చి వెళ్ళాడండి, ఈలోపు నేను ఈ పని చేసుకుందాం అనుకున్నానండి, ఈలోపు నొప్పులు వచ్చేసినాయి అండి అంటారు కదా. అస్సలు ఊహించుకోండి. అసలు రేపండి, ఎల్లుండండి డేటు, కానీ ఇప్పుడే వచ్చేసిందండి అన్నట్టుగా. మేము పడుకున్నామండి అందరం, తెల్లారుజాము నుంచి పిల్లలు నిద్రపోలేదండి, అసలు మమ్మల్ని లేపలేదండి, నొప్పులు వచ్చేసినాయి అండి అని. అకస్మాత్తుగా నాశనం లోకం మీదకి రాబోతుంది. అది వాళ్ళకి ఎంత మాత్రమును తెలియదు. వాళ్ళు ఎంత మాత్రమును తప్పించుకోలేరనే సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ మీదకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది. వాళ్ళు ఎంత మాత్రము దాని నుంచి తప్పించుకోలేరు. బాగుగా తెలిసిన మనము నాశనాన్ని తప్పించుకోగలిగేటట్టుగా జీవిస్తున్నామా లేదా అనేది ప్రశ్న. మనకు బాగా తెలుసు, దేవుని రాకడ గురించిన అవగాహన ఉంది, ఆయన మనతో చెప్పాడన్న విషయం మనకు తెలుసు. మన రోజువారీ జీవితంలో దేవుని రాకడ అనే అంశం గురించి అసలు మనకు జ్ఞాపకం వస్తుందా? ఉదయం లేచిన తర్వాత అమ్మ దేవుని రాకడ రాలేదు, మనం ఇంకా బ్రతుకున్నామని మనం ఎవరైనా ఎప్పుడైనా అనుకుంటున్నామా? దేవుని రాకడ గురించిన భయం మనలో ఉందా? ఆయన వచ్చేస్తాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన వస్తున్నాడు కాబట్టి, ఆయన్ని ఎరిగిన వారిని తీసుకెళ్తాడు కాబట్టి నేను చాలా భయభక్తులతో ఉండాలనే భయం మనలో ఉంటుందా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. 4వ వచనం చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. పౌలు సంఘాన్ని ధైర్యపరుస్తూ 4వ వచనంలో రాశాడు. ఏమని? మీరేం కంగారు పడకండి, ఎందుకంటే మీ అందరికీ బాగా తెలుసు వాళ్ళకి నాశనం వచ్చినట్టుగా మీ మీదకి నాశనం రాదు. ఎందుకని? మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మనందరం ఎవరము? 5వ వచనంలో చూస్తే మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఎందుకు మన మీదకి అకస్మాత్తుగా నాశనం రాదు అంటే, మీరేం భయపడకండి, మీరేం రాత్రి వారు కాదు,
చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులం. ప్రభువు మనకు ఆ వెలుగుని ఇచ్చాడు. ఆయన తన స్వరక్తంలో మన పాపాలన్నీ కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యాన్ని మనకి వారసత్వంగా ప్రకటించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆయన మనల్ని పరదైసులో, పరలోకంలో ఆయన పక్కన కూర్చోపెట్టుకున్నాడు అనే మాట. అంటే మనకి సీట్ కన్ఫర్మ్ అయిందని ఒకసారి మనం చదువుకున్నాం కదా, మీరు చూస్తారా? అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మనం ఇప్పుడేమన్నా పరలోకంలో కూర్చున్నామా? ఎక్కడ కూర్చున్నాం? మనం భూమి మీదే ఉన్నాం. కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ కూర్చుంటామంటే మనం పరలోకంలో కూర్చుంటాం. మన సీట్ కన్ఫర్మ్ చేశాడు దేవుడు. ఆయన మనల్ని రక్షించి తన ఉచిత కృప ద్వారా మనల్ని బ్రతికించి ఏ యోగ్యత ఏ అర్హత లేని మనల్ని మన పాపం నుంచి విముక్తి చేసి మనల్ని ఆయన రక్తంలో కడిగి మనల్ని ఒక సహవాసంతో కలిపి మనకు ఒక సంఘాన్నిచ్చి ఓ సేవకున్నిచ్చి మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటామనే ఒక వాగ్దానాన్ని ఇచ్చి నిబంధన నిరీక్షణలు ఇచ్చి మనల్ని బలపరిచాడు. కాబట్టి మనము రాత్రి వారము కాదు, మనం చీకటి వారము కాదు, మనం వెలుగు సంబంధులం. నేను వెలుగు సంబంధిని అని మనందరం చెప్పగలమా? వెలుగు సంబంధులు చేతులు ఎత్తుతారా? ఏంటండి, ఎత్తండి. వెలుగు సంబంధులు చేతులు ఎత్తండి. మీలో కొంతమందికి డౌట్గా ఉంది, వెళ్తామా లేదా, వచ్చినప్పుడు చూడొచ్చులే అనుకుంటున్నారా? వెలుగు సంబంధులం మనం రాత్రి వారము కాము. ఒకవేళ రాత్రి వారైతే ఆకస్మికంగా నాశనం మన మీదకు రావచ్చు, మనల్ని తప్పించు వారెవరు లేకపోవుననే మాట మనం మొదటి వర్తమానంలో లాస్ట్ వచనాల్లో చదువుకున్నాం కదా. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, ఆయన మిమ్మల్ని చీల్చివేయును, తప్పించువాడెవరును లేకపోవును. అలాంటి నాశనం ఎవరికి వస్తుంది? దేవుణ్ణి ఎరగని వారికి, దేవుణ్ణి ఎరిగి ఆయన్ని మర్చిపోయిన వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును, తప్పించువారెవరును లేక. ఈరోజు ఈ వచనం మన గుండెల్లో చాలా భయం వేయాలి. మనం ఏ విషయాల గురించి భయపడుతున్నామో వాటన్నిటికంటే మించిన భయం దీని గురించిన మన గుండెల్లో ఉండాలి. ప్రభువా, ఏ నిమిషాన, ఏ రోజున, ఏ గంట నిన్ను మర్చిపోయే స్థితిలోనికి నన్ను వెళ్ళనియద్దు. ఎందుకంటే నిన్ను జ్ఞాపకంలో ఉంటేనే, నువ్వు మా జ్ఞాపకంలో ఉంటేనే, నీ సహవాసం మాకుంటేనే నువ్వు వచ్చినప్పుడు ఏ సమయంలోనైనా మేము నీతో రాగలము. మేము పగటి సంబంధుల్లా ఉండాలని. చూడండి, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వారము కాము. కాబట్టి మరి మనం ఏం చేయాలి? 6వ వచనంలో, కావున ఇతరుల వలె నిద్రపోక అనే మాట. ఇతరులు అంటే పైన చెప్పినట్టు లోకులు. మనం వాళ్ళలాగా రాత్రి వారము చీకటి వారం కాదు. కాబట్టి మనము ఇతరుల వలె నిద్రపోక అనే మాట. నిద్రపోవద్దు అంటే అర్థం అసలు పడుకోవద్దనే కాదు. మనందరం పడుకోవాలి. మన శరీరానికి నిద్ర అవసరం. మనం పగలు పని చేసుకోవాలి, నైట్ చక్కగా నిద్రపోవాలి. కానీ కొంతమంది వ్యతిరేకంగా పగలంతా నిద్రపోతారు, రాత్రంతా పని చేస్తారు. అరుణ్లాగా నైట్ డ్యూటీలు ఉన్న వాళ్ళు వేరు. కొంతమందికి ఆ డెస్క్టాప్ వర్క్ లేకపోయినా చక్కగా ఫోన్లలో మునిగి తేలుతారు. నైట్ అంతా ఫోన్లు చూస్తాం, పగలంతా పడుకోవడం. ఇది అసలు నేచర్కి చాలా వ్యతిరేకం, ప్రకృతి విరుద్ధమైన పని. ఆరోగ్యాలు చాలా దెబ్బతింటాయి. నిద్రపోవడం అంటే ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం కాదు. పగలంతా పని చేయాలి,
నైట్ పడుకోవాలి. కొంతమంది గొడ్లగూబులో నైట్ మెలుకుంటాయంట, పగలు అటు ఇటు పగలు పడుకుని నైట్ అవి మెలకువగా ఉంటాయి. గొడ్లగూబ అంటే ఎవరికి ఇష్టం? గొడ్లగూబ బొమ్మ ఎవరైనా పెట్టుకుంటారా? గొడ్లగూబ బొమ్మ తెచ్చి పిల్లలకి ఎవరైనా ఇస్తారా? చిలక బొమ్మలు, పిచ్చుక బొమ్మలు ఇస్తారు, కానీ మంచిది కాని విషయం అది. కాబట్టి మనకి నిద్ర అవసరం. ఎప్పుడు పడుకోవాలి? రాత్రి పడుకోవాలి. ఎక్కువ తక్కువగా 7-8 గంటలు మనం నిద్రపోవాలి. కొన్నిసార్లు అన్ని గంటలు నిద్ర మనకు రాకపోవచ్చు, మన ఆలోచనలు బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మన పనులను బట్టి రాకపోవడం వేరే సమస్య. నిద్రపోకపోవడం చాలా తప్పు. నిద్రపోవాలి. మన శరీరానికి నిద్ర అవసరం. ఆ నిద్రపోవటం గురించి ఇక్కడ చెప్పట్లేదు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. ఇతరులకి అకస్మాత్తుగా నాశనం, దేవుని రాకడొస్తే వాళ్ళు ఎందుకు నాశనం అవుతారు అంటే, వాళ్ళు పడుకోవలసిన టైంలో మెలకువగా ఉంటున్నారు, మెలకువగా ఉండవలసిన టైంలో పడుకుంటున్నారు. దేవుని గురించిన తప్ప వేరే అన్ని విషయాల్లో మత్తులుగా ఉంటున్నారు. చూడండి ఆ వచనం, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము అనే మాట. వేరే ఏ మత్తులోనూ మనం జోగకుండా ఉండాలి. అంటే దేవునికి సంబంధించిన విషయాలే మనల్ని మత్తులుగా చెయ్యాలి అనే ఒక ఉద్దేశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి కిందకి మనం చదువుకున్నప్పుడు అక్కడ కొన్ని వచనాలు ఉంటాయి. మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట. మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట. మద్యముతో మత్తు కొంతమందికి, ధనం గురించిన మత్తు, లోక వ్యవహారాల గురించిన మత్తు, లోక సంపాదన గురించిన మత్తు. ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు లోకుల వలె వేరే విషయాలతో మత్తులై ఉండక మీరు నిద్రపోక మెలకువగా ఉండుడి అనే మాట. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మనం మత్తులమై ఉండద్దు. మెలకువగా ఉండి మనం ఏం చేయాలి అంటే ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి. మనం ఆత్మలో మెలకువ కలిగిన వారమై ఉండాలి. మనం మన ఆలోచనలు, మన ఊహలు, మన ఉద్దేశాలు ఆత్మ సంబంధమైన మెలకువ కలిగిన వారమై మనం ఉండాలి. ఇదివరకు లెక్కల మ్యాథ్స్ పిల్లలకి ఏమైనా రాకపోతే మాస్టర్లు అనేవాళ్ళు కదా, నిద్రలో లేపి అడిగినా ఎంత అంటే చెప్పాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. పిల్లలు బాగా చదవాలని, అంటే అంత డీప్ స్టడీ ఉండాలి అని. మనల్ని కూడా నిద్రలో లేపిన మనం ఆత్మ సంబంధమైన మెలకువ కలిగిన వారమై ఉండాలి. మనం నిద్రపోవాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ నిద్రలోకి జారామనుకోండి, మనం ప్రార్థన చేసుకోవట్లేదని మనం నిద్రపోయినప్పుడు దేవుడు వచ్చాడు అనుకోండి, మనల్ని తీసుకెళ్తాడు. అదే వచనం కింద ఉంటుంది చూడండి, 10వ వచనంలో, మనం మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించి నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను అనే మాట. ఆయన మన కోసం చనిపోయాడు. ఎందుకంటే మనం పడుకున్నా మెలకువగా ఉన్నా మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్ళటం కోసమే భూమి మీద ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు భూమి మీద తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడంటే నిరంతరం మనం ఆయనతో పాటు జీవించాలని. ఆయనకు ఒక గొప్ప సంకల్పం, గొప్ప ఉద్దేశం మన గురించి ఉండగా, భూమి మీద దేవుని గురించిన తప్ప వేరే అన్ని విషయాల గురించిన మత్తులో మనం జోగుతూ ఉన్నాం అనుకోండి, ఆయన రాకడలో మనం ఎత్తబడతామా? లోకులు ఎలా ఉన్నారు? దేవుని గురించి తప్ప మిగతా అన్ని విషయాల్లో మత్తుగా ఉన్నారు, అన్ని విషయాల్లో జోగుతూ ఉన్నారు, అన్ని విషయాల్లో అవగాహన కలిగి ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం పట్టలేదు? దేవుని రాకడని, ఆయన వస్తాడనే విషయం వాళ్ళకి పట్టలేదు. కాబట్టి వాళ్ళకి అకస్మాత్తుగా దేవుని రాకడొస్తే వాళ్ళకి నాశనం తప్పదు. మనకు అవసరం లేదు. ఎందుకని లేదు? మనం రాత్రి వారము, చీకటి వారము కాదు, మనం పగటి వారము, మనం వెలుగు సంబంధులం. మనల్ని తీసుకెళ్ళడం కోసమే ఆయన భూమి మీద మన కొరకు చనిపోయాడు. కాబట్టి మనం ఏం చేయాలి?
అన్నిటికీ ఒక్క ఫార్ములా లాగా, ఒకే ఒక్క రెమెడీ లాగా ఆలోచనలో చెప్పబడింది. మనం ఇతరుల వలె నిద్రపోక, ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోక, పోరాటం చేయవలసిన సమయంలో నిద్రపోక, భారంతో ఉండవలసిన సమయంలో నిద్రపోక, మనం మత్తులము కాక ఇందుము. అందరూ లోక సంబంధమైన చాలా సమాచారాలు తెలుసుకుంటూ ఉంటారు. పాస్టర్ గారికి యుద్ధం గురించి బాగానే స్టడీ చేశారు, చాలా విషయాలు చెప్పారు కదా. ఏ దేశం ఎక్కడ, ఏది ఎటువైపు నుంచి వెళ్తుంది, ఏ క్షిపణి, ఏ బాంబు, చాలా స్టడీ. ఇవన్నీ ఎక్కడ విన్నారు మరి, బాగా చెప్పారు. లోకంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది, కానీ నిద్రపోక ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు? మనమే. అందరూ వెళ్ళి ఇప్పుడు పూజలు చేస్తారా? ఎవరన్నా దేవుణ్ణి ఎరగని వారు ఈ యుద్ధం గురించి ఏమన్నా బెంబేలు పడుతున్నారని మీరు అనుకుంటున్నారా? లేదు, వాళ్ళకి ఏ భయం లేదు. దేవుణ్ణి ఎరిగిన వారికే ఆ భయం, ఆ ఆందోళన. ప్రభు వస్తాడని, ప్రార్థనలు చేయాలని, దేశంలో ప్రపంచంలో శాంతి సమాధానాలు ఉండాలని, ఆ ప్రజలు నష్టపోకూడదని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదని, విధ్వంసం జరగకూడదని భారం ఎవరికి ఉంది? దేవుని ప్రజలకే. కాబట్టి మనం ఏం చేయాలి? నిద్రపోక ప్రార్థన చేయాలి. యోనా గ్రంథంలో లోకులంతా ఏం చేస్తున్నారు? మెలకుగా ఉన్నారు. యోనా ఏం చేశాడు? నిద్రపోతున్నాడు కదా. అంత వ్యతిరేకంగా ఆ ఓడలో యోనా నిద్రపోయినట్టుగా భూమి మీద ఇప్పుడు మనం నిద్రపోయామనుకోండి, ఆయన రాకడొచ్చినప్పుడు మనం లెగము. నిద్రపోవాల్సిన, ప్రార్థన చేయవలసిన యోనా ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. మెలకుగా ఉండాలని తెలుసా యోనాకి? తెలుసు. దేవుడు పనిచ్చి పంపించాడా? ఆ పని చెయ్యాలి, కానీ పని చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ఆయనకి ఏం పట్టనట్టుగా ఆ ఓడంతా అలలకు కొట్టుకుపోతున్నా, అన్నీ మునిగిపోతున్నా, నా సర్వనాశనం అయిపోతున్నా, హాయిగా నిద్రపోతున్నా. ఓడలో ఉన్న లోకులు యోనాని ఏం పిలిచారు? ఓ ఈ నిద్రపోతా అని పిలిచారు కదా. నీకేం వచ్చింది అనే మాట. మనం కూడా అలా నిద్రపోతే లోకులు అంటారో లేదో కానీ దేవుని చేత మనం అనిపించుకుని విడవబడితే అంతకన్నా భయంకరమైన నాశనం ఇంకా వేరేదేది లేదు. మనకంటే దారుణమైన జీవితం ఇంకెవరికి ఉండదు. కాబట్టి మీరు ఇతరుల వలె నిద్రపోక అనే మాట దగ్గర మనం ప్రార్థన చేయవలసిన సమయాల్లో నిద్రపోతున్నాం, అలర్ట్గా ఉండాల్సిన సమయంలో చాలా నిర్విచారంగా ఉంటున్నాం. కన్నీళ్లతో, దుఃఖంతో దేవుని పాదసన్నిధిలో మొరపెట్టాల్సిన మనం ఏమాత్రం ఉజ్జీవం లేకుండా, భారం లేకుండా చాలా నిర్లక్ష్యంగా మన సమయాన్ని గడుపుతూ ఉన్నాం. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆదివారం మాత్రమే మనం చాలా వాక్యపు వాపుతో ఉంటున్నాం. ఆదివారమే మనకి ఆ వాక్యం, ఆదివారమే పాటలు, ఆదివారమే చక్కగా నిండుగా ఉంటాం, ఆదివారమే ఆత్మీయంగా కనబడుతూ ఉంటాం. మిగిలిన 6 రోజులు ఆ వాక్యం వాపంతా సాయంత్రానికి ఏమైపోతుంది? తగ్గిపోతుంది కదా. నుంచున్నప్పుడు మన కాళ్ళు వాస్తాయి, నా కాళ్ళు కూడా వాస్తుంది. మనం చక్కగా రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ వాపంతా పోద్ది. 6 రోజులు మనం ఎలా ఉంటున్నాం? చక్కగా రెస్ట్ మోడ్లో ఉండి లోకపు మత్తులో జోగుతున్నాం. వాళ్ళకలాగా మనం కూడా గుండె పగిలేలాగా ఏడ్చే జీవితాలు మనకు రాకూడదంటే మీరు వారి వలె నిద్రపోక అనే మాట మీద బాగా మనం దృష్టి పెట్టాలి. రొట్టె విరిచే ముందు పాస్టర్ గారు చదువుతారు కదా, మనం ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని. మీలో చాలామంది నిద్రించుచున్నారు అని చదువుతారు కదా, మీకు గుర్తుందా? చదువుతారు కదా. మీలో చాలామంది ఏం చేస్తున్నారు? నిద్రించుచున్నారు. ఏం నిద్ర? ఇక్కడికి వచ్చి నిద్రపోవడం కాదు. అలసిపోతే ఎవరైనా నిద్రపోతారు. వాక్యం వినేటప్పుడు నిద్ర వస్తుంది కదా కొన్నిసార్లు, ఓలాంటి అలసట, కొన్నిసార్లు నిద్రపోతాం. ఆ నిద్ర కూడా కాదు. ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్ర, ప్రభువును వేడుకోవాల్సిన సమయంలో నిద్ర, మెలకుగా ఉండవలసిన సమయంలో నిద్రపోవడం, ఏం పట్టనట్టుగా ఊరికే మంచం మీద అటు ఇటు దొల్లడం, నిర్లక్ష్యం,
భారం లేకపోవడం, భయం లేకపోవడం, ప్రభువు యొద్దకు కొంతమందినైనా నడిపించాలనే ఆశ లేకపోవడం, ఈ నాశనంలోకి ఎంతమంది జోగుతున్నారో కొంతమందినైనా లాగాలనే ఆకాంక్ష లేకపోవటం, వేరే మత్తులో ఉండడం, వేరే మత్తులో తోగడం వల్ల లోకులకు వచ్చినట్టుగా నాశనం మన మీదకి, మన కుటుంబాల మీదకి రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. ఆ మత్తులము కాక యుందము అనే దగ్గర ఎవరికి వాళ్ళు మనం రాసుకుందాం. నేనే మత్తులో ఉన్నాను. మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం లేకుండా ఒక వచనం చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం అందరూ సరా 34 చదువుతున్నాను. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. దీనికోసం మనం నిద్రపోకుండా ఉండాలి, నిద్రపోవాలి. ఆ మెలకువ కలిగి, ప్రభువా ఆ మెలకువ అంటే ఏంటో నాకు ఒకసారి నేర్పించండి. దే విషయంలో నేను మెలకువగా ఉండాలి. అసలు లోకా రాస్తాడు, ఎవరు ఏం బాధపడకుండా, తిండిపోతులు నిద్రపోతులు అనకుండా, ఒకవేళ మీరేమన్నా తిండి వల్ల మందంగా ఉన్నారేమో, ఎంతసేపు తిండి దేశ, లేచిన కాడి నుంచి ఇప్పుడేం వండుకుందాం, మధ్యాహ్నం ఏం వండుకుందాం, 4ంటికి ఏం వేసుకుందాం, టీకి ముందు ఏం తిందాం, రాత్రికి ఏం తిందాం, మళ్ళీ పడుకునే ముందు మళ్ళీ ఆకలేస్తే ఏం తిందాం. కొంతమందికి ఈ ఆలోచన ఉండొచ్చు, ఎంతసేపు తిండి, ఆదివారం ఏం చేసుకుందాం, ఇప్పుడు వెళ్తా ఏం పట్టుకెళ్దాం, ఇక్కడ కూర్చునే చేప తీసుకెళ్దామా అంటే తినటం తప్పు కాదు, తిండి గురించిన ధ్యాసే అదొక మత్తు. అది మనల్ని నేలకుండా జాగ్రత్త పడదాం. ఏదుంటే అది తిందాం, అమ్మ ఏది వండితే అది తిందాంలే అనుకోగలగడం. దానికి మించిన ఆత్మ సంబంధమైన ఏదో ఒక ఆశ మన హృదయాన్ని మండించుతూ ఉండడం. ఓ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాలు, లోక సంబంధమైన విచారాలు మనల్ని ఇక్కడ కూర్చోనివ్వవు. లోక సంబంధమైన ఆలోచనలు, యవనస్తులు ఇక్కడే ఉంటారు కానీ ఏవేవో ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతాయి. ఏదన్నా వాళ్ళు వైబ్రేషన్లో పెట్టుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది ఒక మెసేజ్ వచ్చినట్టు, కాచుకుని కూర్చుంటారు అనమాట. ఎవరు ఏం చూడనప్పుడు గబుక్కుని మళ్ళీ ఫోన్లో చూడటం కాదు, అదొక మత్తు. ఏదో ఒక మత్తు నిన్ను దేవునికి దూరం చేస్తుంది. పెద్దవాళ్ళకు ఒక మత్తు, పిల్లలకు ఒక మత్తు, యవనస్తులకు ఒక మత్తు. ప్రభువుని దూరం చేసే మందంగా మనం ఉంటే లోకులు కంగారు పడినట్టుగా మనం కూడా కంగారు పడాల్సిన అవసరం ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దగ్గర లూకా సువార్త 22వ అధ్యాయంలోని ఆ 34వ వచనాన్ని మనం రాసుకుందాం. అది చదివినప్పుడు ఇది జ్ఞాపకం వచ్చేలాగా. లూకా సువార్త 21:34 అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. నా విషయమై, నేను నా పిల్లల విషయమై, నా భర్త, నా కుటుంబం విషయమై నేను జాగ్రత్త పడుతూ, వాళ్ళని అలర్ట్ చేస్తూ, నీవు ఈ పద్ధతి బాగాలేదు, నువ్వు సరిగ్గా పొద్దున్నే లేవట్లేదు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేసుకోవట్లేదు, నీ ప్రార్థనా సమయం ఏంటి, నీ భారం ఏంటి, ఏ యవనస్తుల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ విషయం, చర్చిలో నీకేమన్నా పనుందా, సంఘంలో నీకేమన్నా పనుందా, డాడీకి నువ్వేమన్నా హెల్ప్ చేస్తున్నావు, అలర్ట్గా ఉండు, ఎక్కడ మందంగా ఉండకు, ఊరికే పడుకుని దొల్లకు అని మనం అలర్ట్గా ఉంటూ, పిల్లల్ని అలర్ట్ చేస్తూ మనం మత్తులము కాక యుందము. ఊరికే గంటలు టైం వేస్ట్ చేయొద్దు. ప్రార్థన చేసుకో, కొంచెం నీ ప్రార్థనా సమయాన్ని పెంచుకో, దేవుని సన్నిధిలో గడుపు. అదిగో అన్నయ్యలు చూడు పనులు చేస్తున్నారు, ఈ అక్కలు చూడు, ఈ ఆంటీ వాళ్ళు చూడు, చర్చిలో ప్రేయర్ జరుగుతుంది, నేను వచ్చేసరికి లేట్ అయితే నువ్వు కూడా వెళ్ళి 1 గంట సేపు ప్రార్థనలో కూర్చో.
అక్కడ ఏదో మాట నీ చెవిలో పడుతుంది, దేవుడు నిన్ను బలపరుస్తాడని మనల్ని మనం బలపరుచుకుంటూ, పిల్లల్ని బలపరుస్తూ, మన కుటుంబాన్ని బలపరుస్తూ, నా విషయమై నేను, మా విషయమై మేము, మీ విషయమై మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు ఉంటాయో మన పిల్లల గురించి, ఎంత భయపడతామో, వాళ్ళు ఎలాగా ఇలాగా, వాళ్ళకి భవిష్యత్తు ఎలాగా. ఒకవేళ సడన్గా నాకేమన్నా అయిందనుకో, అమ్మో నా పిల్లలు ఏంటని భయపడతామా లేదా? అమ్మో ఏంటి అసలు ఏం ఒంట్లో బావట్లా, నాకు ఎంత కాలు నొప్పులు, సడన్గా నేను ఏదైనా అయిందని, ఏదైనా కొలాప్స్ అయిపోయామనుకో, పిల్లల్ని ఎలాగా ఎవరు పట్టించుకుంటారు? ఎంత భయం అండి మనకి. ఎంత జాగ్రత్త పడతాం దాని గురించి. మన ఆరోగ్యాలు ఏమన్నా బాగోపోతే వాళ్ళ కోసం జాగ్రత్త పడిపోతాం. నేను ఆరోగ్యంగా లేకపోతే అమ్మో నా పిల్లల్ని ఎవరు చూస్తారు, నా కుటుంబం ఏమైపోద్ది అంటాం. అలాంటి భయాలకు మించి ప్రభువా నీ రాకడ వస్తే నేను ఏమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు, మేమందరం ఎత్తపడతామా లేదా, ఎక్కడున్నా మేమందరం నీ రాజ్యానికి రావాలి ప్రభువా అనే ఒక భయం మనం కలిగి ఉంటాం. వేరే ఏ భయాల కంటే ఈ భయం మనలో లేకపోతే ఎన్నిటి గురించి మనం భయపడినా అది వృధా ప్రయాసే. కాబట్టి మనం ఇతరుల వలె నిద్రపోక మత్తులము కాక ఉందాం. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిని అల్లటిని తప్పించుకొని మనిషి కుమారుని ఎదురు నిలబడుటకు శక్తి గలవారొగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. అదేనండి సమాధానం. ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం దగ్గర ఆ చివరి వచనాన్ని మనం రాసుకోవాలి. మెలకువగా ఉండడం అంటే ఏంటి? మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మనం మెలకువగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం. ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం ముగించుకుందాం. తర్వాత పార్ట్ మనం ఈసారి ఎప్పుడైనా చదువుకుందాము. అక్కడ ఆ వచనం ఉంటుందండి, 16, 17, 18, 19 వచనాలు కలిపి ఉంటాయి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడు అనే మాట. ఎడతెగక ప్రార్థన మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతూ, మనల్ని మన గురించి జాగ్రత్త పడుతూ, మనం ఇతరుల్ని జాగ్రత్త పడేలాగా చేస్తూ పురుకొల్పడానికి మనకి సహాయం చేస్తుంది. చూడండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇదే మీ విషయంలో దేవుని చిత్తం, నా విషయంలో దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం అంటే నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థనలు చేయాలి, ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఆయన ఎప్పుడు వచ్చినా నాకు ఏ భయం లేదు, నేను పడుకున్న ఆయన నన్ను తీసుకెళ్ళిపోతాడనే మాట. 10వ వచనం ఎంతో ఆదరణ కలిగించే మాట అండి. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మనం విడిచిపెట్టబడం. ఆయన చెప్పినట్టుగా మనం మత్తులం కాకుండా నిద్రపోక మెలకువ కలిగిన ప్రార్థనా జీవితాలు ఉంటే మనం విడిచిపెట్టబడం. లోకుల మీదకి అకస్మాత్తుగా నాశనం వచ్చినట్టుగా మన మీదకి రాదు. ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు ఆయనతో కూడా మనలను తీసుకెళ్తాడు. ఎప్పటి వరకు అలా ఉండాలి మనం? ఆయన రాకడ వరకు, లేదంటే మన పోకడ వరకు. ఈ విషయాలు మనకు బాగా అర్థం అవ్వాలని మీరు మరలా బాగా చదువుకోండి. ఆ పక్క విషయాలు కూడా దాంతో కలుపుతూ 11వ వచనంలో ఏమనుందంటే, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి చేసుకొనుడి. మీరిప్పుడు చేస్తున్నట్టుగానే తెస్సలోనిక సంఘం ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారంటే ఏమని? ఒకరికొకరు క్షేమాభివృద్ధి చేసుకుంటున్నారు, ఒకరినొకరు బలపరుచుకుంటున్నారు, ఒకరు ప్రార్థన చేసుకుంటున్నారు, నెమ్మదిగా ఉన్నారు, ప్రభువు రాకడ కొరకు భారంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఇలాగే ప్రతిరోజు ప్రార్థనలు చేసుకోండి, తప్పించబడతారు. ఇలాగే ప్రతిరోజు ప్రభువులో ఎదగండి, ఒకరి క్షేమం ఒకరు కోరుకోండి, ఒకరినొకరు బలపరుచుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి. ప్రభువు మిమ్మల్ని నన్ను ఎప్పటికీ ఆయన విడిచిపెట్టడు. ఆయన నిరంతరం మనం ఆయనతో జీవించడం కోసమే ఆయన భూమి మీద మన కొరకు మృతి పొందెను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అండి. తల వంచి కళ్ళు మూసుకుందాం.